హాయ్ ఫ్రెండ్స్. సో 'బిగ్ బాస్' సీజన్ 9 అయితే 'బిగ్ బాస్' హిస్టరీలోనే ఒక సెపరేట్ సీజన్ అనుకోవచ్చు. అంటే అది హిట్ ఆర్ ఫ్లాప్ అనేది మనం సీజన్ అయిపోయాక డిసైడ్ చేద్దాం. ప్రెజెంట్ యాజ్ ఆఫ్ నౌ అయితే 'బిగ్ బాస్' సీజన్ 9 అనేది తెలుగు 'బిగ్ బాస్' హిస్టరీలో ఒక ట్రెండ్ సెట్ అనుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా కామన్ మ్యాన్‌కి సంబంధించి ఒక అగ్ని పరీక్ష అనే షో కండక్ట్ చేశారు. అలాగే కామన్ మ్యాన్స్ నుంచి అప్లికేషన్స్ అడిగారు. అందులో నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో చూసి ఫిల్టర్ చేసి స్టెప్ బై స్టెప్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5 ఇలా ఒక లెవెల్స్ తీసుకొచ్చుకొని దానికి సంబంధించిన జడ్జెస్‌ని పెట్టి అంటే ఆల్మోస్ట్ చాలా ఖర్చు పెట్టి కామన్ మ్యాన్‌కి అంత ప్రియారిటీ ఇచ్చి, ఎందుకంటే గత 8 సీజన్స్ నుంచి కామన్ మ్యాన్ అనే వ్యక్తికి బిగ్ బాస్ అనేది ఒక కళగానే మిగిలిపోయింది. అంటే కామన్ మ్యాన్ నేనైనా ఎవరైనా సరే బిగ్ బాస్‌కి వెళ్ళాలంటే అబ్బా! మనం వెళ్తామా? మనం సెలబ్రిటీ కాదుగా, మనల్ని ఎందుకు తీసుకుంటారనే స్టేజ్ నుంచి మనము కూడా వెళ్ళొచ్చు అనేలాగా చేశారు ఈసారి బిగ్ బాస్ టీమ్ వాళ్ళు. సో ఇది నిజంగా వాళ్ళని అప్రిషియేట్ చేయాల్సిందే. వాళ్ళు మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు. కామన్ మ్యాన్ కూడా బిగ్ బాస్‌లోకి వెళ్ళొచ్చు. బిగ్ బాస్ అనేది కేవలం సెలబ్రిటీస్‌కే కాదు, మీకు మాకు కూడా అని చెప్పేసి వాళ్ళైతే మంచి ప్లాట్‌ఫామ్ క్రియేట్ చేశారు. అయితే వీళ్ళు క్రియేట్ చేసిన ఈ ప్లాట్‌ఫామ్‌ని కొనసాగించాలా లేదా అనేది మన కామన్ మ్యాన్ ఆడియన్స్ చేతిలోనే ఉంది. ఇప్పుడు ఎవరైతే సెలెక్ట్ అవుతున్నారో, ఎవరైతే సెలెక్ట్ అయ్యారో, లేకపోతే ఎవరైతే అప్లై చేసుకున్నారో, లేకపోతే ఎవరైతే హౌస్‌లో అడుగు పెడుతున్నారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి ఆపర్చునిటీ. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మీరు ఏ పెర్ఫార్మెన్స్ ఇవ్వకుండా, ఇప్పుడు మీరు బయట నుంచి చూసి, మీరు ఒక యాజ్ ఎ కామన్‌గా బిగ్ బాస్ షోని చూసి, మళ్ళీ హౌస్‌లోకెళ్ళి మీరు అదే మిస్టేక్ చేసి, బిగ్ బాస్ టీమ్ వాళ్ళు ఇంత ఖర్చు పెట్టి మీకంటూ జనరల్‌గా అయితే ఒక కామన్ మ్యాన్ హౌస్‌లోకి తీసుకుంటే, అతనికి ఓటింగ్ పర్సెంటేజ్ ఉండకపోవడం వల్ల ఆడియన్స్ ఎవరి వల్ల కనెక్ట్ అవ్వకుండా 1 ఆర్ 2 వీక్స్‌లోనే బయటకొస్తారు. కానీ ఈసారి అలా కాకుండా బిగ్ బాస్ టీమ్ వాళ్ళు ఇంత ఖర్చు పెట్టి, మీకు ఒక ఓట్ బ్యాంక్ క్రియేట్ అవ్వాలి అని చెప్పేసి బిగ్ బాస్ అనే ఒక అగ్ని పరీక్ష షో క్రియేట్ చేసి, దాంట్లో మీకు పర్ఫార్మెన్స్ ఇచ్చి, టాస్కులు ఇచ్చి, అండ్ మీకు కూడా ఆడియన్స్ ఓటింగ్ తీసుకెళ్ళి మిమ్మల్ని మీకంటూ ఒక ఓట్ బ్యాంక్ సెట్ అయిన తర్వాత మిమ్మల్ని హౌస్‌లోకి తీసుకెళ్తున్నారు. సో వాళ్ళు ఒక కామన్ మ్యాన్‌కి ఇంత టైం కేటాయించి, ఇంత మనీ స్పెండ్ చేసి వాళ్ళు మనకి ఇంత ప్రియారిటీ ఇచ్చినప్పుడు హౌస్‌లోకెళ్ళిన తర్వాత మీరు అది ప్రూవ్ చేయించుకోవాలి. అట్‌లీస్ట్ ప్రూవ్ అంటే గెలవడమే ప్రూవ్ చేయించుకోవడం అనేది కాదు. మీ ఎఫర్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంటు. చాలా అంటే చాలా ఇంపార్టెంటు. మీరు కన్నింగ్‌గా ఎంత చేసినా అది మీరు అలా సర్వైవ్ అవ్వలేరు. సో ఎఫర్ట్స్ అనేవి ఇంపార్టెంట్. మీరు గెలవడం, ఓడిపోవడం అనేది సెకండ్ ఆప్షన్. మీ ఎఫర్ట్స్ ఎంత అనేవి, మీరు టాస్కులు గెలిస్తేనే మీరు పర్ఫెక్ట్ అని కాదు. ఓడిపోయినా సరే, ఈవెన్ మీరు విన్ అయినా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయినా అవ్వకపోయినా సెకండ్ ఆప్షన్. మీ ఎఫర్ట్స్ ఎంత ఉన్నాయి, అట్‌లీస్ట్ టాప్ 5 వరకి, అట్‌లీస్ట్ టాప్ 8 ఆర్ 10 వరకైనా మీ ఎఫర్ట్స్ అనేవి ఉంటే బిగ్ బాస్ టీమ్ వాళ్ళు ఈ అగ్ని పరీక్ష అంటే ఈ కామన్ మ్యాన్ కేటగిరీని భవిష్యత్తు సీజన్స్‌లో కూడా కంటిన్యూ చేస్తారు. వీళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిన కంటెంట్ గాని వీళ్ళు అనుకున్నట్టుగా సక్సెస్ అవ్వలేకపోతే వీళ్ళు ఎంత లేదన్నా అమౌంట్ అయితే ఖర్చు ఉంటుంది. నాకు తెలిసి నేను అనుకుంటున్నా రఫ్‌గా ఒక 1 ఆర్ 2 క్రోర్స్ వేసుకున్నా కూడా వాళ్ళు ఒక కామన్ మ్యాన్ కోసం ఇంత ఖర్చు పెట్టి వాళ్ళు హౌస్‌లోకి తీసుకున్న తర్వాత, ఆ ఖర్చుకు పెట్టినంతగా వీళ్ళ పెర్ఫార్మెన్స్ లేకపోతే నెక్స్ట్ టైమ్ వాళ్ళు ఎందుకు కండక్ట్ చేస్తారు ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష షోని? వాళ్ళెందుకు అసలు కండక్ట్ చేస్తారు? ఇంత చేసిన తర్వాత గూడా. అంటే వాళ్ళు మనకు ఛాన్స్ ఇచ్చినప్పుడు, అది ఇప్పుడు వెళ్తున్న ఈ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో, అది వాళ్ళు మాత్రమే వెళ్ళినట్టు గాదు. హోల్ తెలంగాణ స్టేట్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అందరు కామన్ మ్యాన్‌ని వీళ్ళు రిప్రజెంటివ్ చేస్తున్నారు. సో వీళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో దాని మీదనే నెక్స్ట్ టైమ్ బిగ్ బాస్ షోలో కామన్ మ్యాన్స్ ఉండాలా లేదా? ఇలాంటి బిగ్ బాస్ అగ్ని పరీక్ష లాంటి షోస్ కండక్ట్ చేయాలనేది డిసైడ్ అవుతది. అది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. దానికి సంబంధించినట్టుగానే వీళ్ళ పెర్ఫార్మెన్స్ అని ఉండాలి. వీళ్ళ హౌస్‌లోకి వెళ్ళినాక అలాగే ఉండాలి. అక్కడికెళ్ళిన తర్వాత అదే కన్నింగ్ ఉండి, ఒక మూల కూర్చుకొని ఏం చేయకుండా ఉంటే నెక్స్ట్ టైమ్ బిగ్ బాస్‌లో కామన్ మ్యాన్‌కి ఆడియన్స్‌కి సపోర్ట్ లేదు. అంటే చూసే కామన్ మ్యాన్ ఆడియన్స్‌కైనా అరే వీడిని ఎందుకు తీసుకున్నారా? అసలు ఈ మాత్రానికి కామన్ మ్యాన్‌ని తీసుకోకుండా బాగుండు అనే స్టేజ్‌కి రాకూడదని నా ఉద్దేశ్యం అంతే. ఎందుకంటే కామన్ మ్యాన్‌కెళ్ళిన తర్వాత ఒక కామన్ మ్యాన్‌ని నేను అసహించుకున్నాడంటే ఇంక మనం వేస్టే గదా! సరే సెలబ్రిటీ అంటే సెకండ్ ఆప్షన్. కామన్ మ్యాన్‌కి అసలు ఛాన్స్ రావడమే కష్టం. అలాంటిది ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి, ఇంత టైమ్ స్పెండ్ చేసి, వాళ్ళు మనకు ఛాన్స్ ఇచ్చినప్పుడు మనం అది ప్రూవ్ చేసుకోకపోతే ఇంకెందుకు? అందుకే చెప్తున్నాను. అంటే సరే వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే, నా చిన్న ఛానలే కావచ్చు, బట్ చూసే 10 మందికైనా సరే షేర్ చేయండి. వెళ్ళే ఎవరైనా సరే మీరు ప్రూవ్ చేయించుకోండి. ఎఫర్ట్స్ ఇవ్వండి. సరే గెలవడం సెకండ్ ఆప్షన్, ఓడిపోవడం సెకండ్ ఆప్షన్ గానీ మీ ఎఫర్ట్స్ అనేవి 100% ఇవ్వండి. మీ ఇచ్చే ఎఫర్ట్స్ మీదనే భవిష్యత్తులో కామన్ మ్యాన్ అనే పర్సన్స్ బిగ్ బాస్ హౌస్‌లో ఉండాలా లేదా అనేది డిసైడ్ అవుతది. ఇది బాగా గుర్తుపెట్టుకొని ఎవరైనా సరే, వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే మినిమమ్ ఎఫర్ట్స్ ఇవ్వండి. ఏదో వెళ్ళామా, వచ్చామా అనే కాకుండా మీ ఇంపాక్ట్ అక్కడ క్రియేట్ చేయండి. హౌస్‌లో కామన్ మ్యాన్ వస్తే కూడా ఈ విధంగా సక్సెస్ అవ్వచ్చు. కామన్ మ్యాన్ అనే పర్సన్ బిగ్ బాస్‌కి అవసరం అనే విధంగా మీ ఎఫర్ట్స్ అనేవి, మీ పెర్ఫార్మెన్స్ అనేది మీరు ప్రూవ్ చేసుకోవాలని నేనైతే అనుకుంటున్నా. నాలాగా ఎవరైనా అనుకుంటే గనుక కామెంట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ ఐ యామ్ రాంగ్ అయితే గనుక నేను ఏ పాయింట్‌లో రాంగ్ చెప్పానో చూడండి. ఎందుకంటే ఇప్పుడు కామన్ మ్యాన్ బిగ్ బాస్ హౌస్‌లో ఉండాలా లేదా అని డిసైడ్ చేసేసి ఈ సీజన్ కాబట్టి, సో నేను అందుకు స్పెషల్‌గా ఒక వీడియో కూడా చేస్తున్నా. సో దీని మీద మీ అభిప్రాయం కూడా చెప్పండి. నేను చెప్పింది రైటా రాంగా కూడా చెప్పండి.
ఇంతమంది కామన్ మ్యాన్కి వీళ్ళు రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా చెప్పండి. అండ్ ఇంకొకటి ఏంటంటే సెలబ్రిటీస్ విషయంలో కూడా ఒక చిన్న క్లారిటీ ఏంటంటే అది ఇప్పటి వరకు అయితే 9 మంది కామనర్స్, 9 మంది సెలబ్రిటీస్. సో కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీగా ఈ సీజన్ జరగబోతుంది. ఇది ఎవరు అవునన్నా కానీ 100% ఫ్యాక్ట్. ఈసారి సింపతి కూడా ఎక్కువ ఈసారి సింపతి గెలిచే అవకాశం కూడా చాలా ఉంది. నేను ఇప్పుడే చెప్పేస్తున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతి సీజన్లో ఎక్కువ మంది సెలబ్రిటీస్ ఉంటారు. అంటే 18, 20 మంది అట్లా సెలబ్రిటీస్ ఉంటారు. బట్ ఈ సీజన్లో కేవలం 9 మంది మాత్రమే సెలబ్రిటీస్, 9 మంది కామనర్స్. అంటే చాలా తక్కువ మంది సెలబ్రిటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది చాలా టాస్క్. బిగ్ బాస్ టీం వాళ్ళకి చాలా పెద్ద టాస్క్ ఇది. సెలబ్రిటీస్ ఎక్కువ మంది ఉంటే టీఆర్పీ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే వాళ్ళ కనెక్ట్ అయిన ఆడియన్స్ ఆల్రెడీ ఉంటారు కాబట్టి. సో సరే, ఎంత బిగ్ బాస్ అగ్ని పరీక్ష షో స్టార్ట్ అయినప్పటికీ కూడా సెలబ్రిటీస్ అనే వాళ్ళంటే కొంచెం వాళ్ళు టీఆర్పీ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి సెలబ్రిటీస్ చాలా తక్కువ ఉన్నారు కాబట్టి చాలా ఆచితూచిగా ఒకటే పర్ఫెక్ట్గా ప్లానింగ్ ప్రకారం సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో రమ్య చిట్టి పికిల్స్ వాళ్ళు ఉన్నారు, రమ్య గారు. సో తనైతే ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ మనకున్న అప్డేట్ ప్రకారం తను బిగ్ బాస్ హౌస్లో లేనట్టే. ఇకపోతే ఒక కాంట్రవర్షియల్ సెలబ్రిటీ అయితే వస్తున్నారు. ఆమె ఎవరో కాదండి, దువ్వాడ మాధురి గారు. ఏపీ పాలిటిక్స్ తెలిసిన వాళ్ళకి వైసీపీ ఎమ్మెల్సీ అయిన దువ్వాడ శ్రీనివాస గారికి రిలేటివ్ కాదు రిలేటెడ్, అతనికి సంబంధించిన ఈమె. సో ఈ దువ్వాడ మాధురి గారు బిగ్ బాస్ సీజన్ 9 హౌస్లో ఉండబోతున్నారు. 99% ఇది బజ్జే, 99% కన్ఫర్మ్ కూడా, 1% మనం చెప్పలేం. సో ఈమె అయితే బిగ్ బాస్ హౌస్లో ఉండబోతుంది. నెక్స్ట్ లెవెల్ కంటెస్టెంట్ అనుకోవచ్చు. వీళ్ళు జనరల్గా బయటనే చాలా అంటే చాలా డైర్ అండ్ డాష్, స్ట్రేట్ ఫార్వర్డ్. సో ఇలాంటి వాళ్ళు బిగ్ బాస్ హౌస్లో ఉండడం అనేది నిజంగా అది నెగిటివ్ ఆర్ పాజిటివ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నెక్స్ట్ లెవెల్ కంటెంట్ అయితే బయటకు వస్తుంది. అఫ్ కోర్స్ బయట వాళ్ళు నెగిటివ్ అయినంత మాత్రం హౌస్లో నెగిటివ్ ఉండాల్సిన అవసరం లేదు. వన్స్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఆల్ ఆర్ జీరో, ఆల్ ఆర్ ఈక్వల్. సో ఆ హౌస్లో వాళ్ళు ఉండే బిహేవియర్ని బట్టి ఏదైనా జడ్జ్ చేయడం ఉంటుందే తప్ప బయట వాళ్ళని చూసి హౌస్లో జడ్జ్ చేయడం అనేది అస్సలు ఉండదు. సో ఆమె అయితే వస్తుందండి. అంటే తెలిసినంత వరకు నాకున్న అప్డేట్ ప్రకారం అయితే ఆమె అయితే వస్తుంది ఈ బిగ్ బాస్ సీజన్ 9 హౌస్కి అయితే. ఇంకొకరు ఎవరంటే జబర్దస్త్ ఇమ్మాన్యుయల్ గారు వస్తున్నారు. సో ఆల్మోస్ట్ వీళ్ళిద్దరైతే కన్ఫర్మ్ కంటెస్టెంట్స్ 99%. ఇంకొక 1% అనేది చెప్పలేమండి. ఇప్పటి వరకు ఉన్న 9 మంది సెలబ్రిటీస్లో కేవలం వీళ్ళిద్దరి గురించి మాత్రమే అప్డేట్ ఉంది. ఇంకా 7 మెంబర్స్ని హోల్డ్లో పెట్టారు. ప్రియాంక జైన్ గారి బాయ్ ఫ్రెండ్ ఆర్ ఫియాన్సీ, సార్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, శివ గారు అయితే ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ అయితే 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. తను వస్తాడా లేదని తెలియదు. అంటే ఆ రేంజ్ సెలబ్రిటీ అంటే శివ గారు అంటే ఆల్మోస్ట్ ఒక సీరియల్లో హీరో రేంజ్ సెలబ్రిటీ కాబట్టి ఆయన వచ్చే అవకాశం కొంచెం తక్కువగానే ఉంది. ఎందుకంటే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ కాబట్టి ఏ మాత్రం మిస్టేక్ జరిగినా కూడా ఆయన ఇన్ని రోజులు సీరియల్లో సంపాదించుకున్న క్రేజ్, ఆ పాజిటివ్నెస్ అంతా పోతుంది కాబట్టి కొంచెం ఆలోచిస్తున్నారు సెలబ్రిటీస్. అది నేను అసలు కొంచెం సెల్ఫ్ డబ్బా అనుకుంటారేమో, కానీ నేను సెల్ఫ్ డబ్బు అనుకున్నా సరే సెలబ్రిటీస్ రావట్లేదు, భయపడుతున్నారని నేను అందరికన్నా ముందు రివీల్ చేసింది. అది చిన్న ఛానల్ అవ్వడం వల్ల పెద్దగా రీచ్ అవ్వలేదు కావచ్చు, కానీ అందరికన్నా ముందు కావాలనుకుంటే మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అందరికన్నా ముందు చెప్పిందే నేను. సెలబ్రిటీస్ అనే టీవీ సెలబ్రిటీస్ వాళ్ళు ఎవరు కూడా రావట్లేదు, వాళ్ళు భయపడుతున్నారు ఈ సీజన్ అని అందరికన్నా ముందు రివీల్ చేసింది నేను చేసిన తర్వాత కొంతమంది సోకాళ్ళు పెద్ద రివ్యూస్ చెప్పారు. సెల్ఫ్ డబ్బా అనుకోండి, తప్పేం లేదు. బట్ నాది చిన్న ఛానల్ కాబట్టి నేను సెల్ఫ్ డబ్బా కొట్టుకోక తప్పదు. ఎందుకంటే నేను ముందు కంటే నేను చెప్పాను కాబట్టి నేను సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం నాకు తప్పలేదు అనిపించింది. ఎందుకంటే నా చిన్న ఛానల్ కాబట్టి ఎక్కువ మందికి రీచ్ అంటే అసలు నేను చెప్పాల్సిన అవసరమే నాకు లేదు. కాకపోతే ఎక్కువ మందికి రీచ్ అవ్వదు కాబట్టి నేను సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాల్సి వస్తుంది. అండ్ సెలబ్రిటీస్ విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. చూడాలి మరి ఇంకెవరు వస్తుంటే ఇంకేమైనా సెలబ్రిటీస్ కనుక వస్తే కనుక మళ్ళీ ఒక వీడియో చేస్తానండి. సో కామన్ మ్యాన్ మీద అంటే కామన్ మ్యాన్ వచ్చే వాళ్ళ మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.